హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎట్లా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో ముఖ్యంగా చాలామంది జాయింట్ పెయిన్స్ అంటే కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, వాపులు వీటికి సంబంధించి, అలాగే నడుము నొప్పి విపరీతమైన అంటే కూర్చుంటే లెగలేని కాళ్ళ నొప్పులు, మెట్లెక్కలేక దిగలేక కింద కూర్చుంటే కూడా పైకి లెగలేరు చాలామంది. ఈ మధ్య కామెంట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. ఊరికే టప్ టప్ అని అంటే మోకాళ్ళ దగ్గర సౌండ్ వస్తుందని బాగా బాధపడుతున్నారు. కామెంట్స్ కూడా ఎక్కువ మంది మన సబ్స్క్రైబర్స్ వీటికే పెట్టారు. ఇది ముఖ్యంగా మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి. ఇలా తీసుకోవడం వలన మీకు చాలా వరకు అసలు తగ్గడం మీరే చూస్తారనమాట. మీ బాడీలో దాని ఫలితం అన్నది మీకు తెలుస్తుంది. దానికోసమే మనం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాం. మీకు నచ్చితే మన సబ్స్క్రైబర్స్ అందరూ వచ్చేస్తే లైక్ చేయండి. ఇలాంటి వీడియో అందరికీ కూడా షేర్ చేయండి. ముఖ్యంగా పెయిన్ కిల్లర్ అనేది అస్సలు వాడొద్దు అని డాక్టర్సే మనకి హెచ్చరిస్తున్నారు. దాని బదులు ఇలా తీసుకున్నామంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముఖ్యంగా ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో వేడి నీళ్ళు పోయండి. వేడి నీళ్ళు పోసి నేను ఆల్రెడీ నీళ్ళు మరగబెట్టాను. ఆ మరగబెట్టిన నీళ్ళు ఒక గ్లాసులో పోయండి. దాంట్లో ఆముదం, అంటే ఇది మన పాత పద్ధతే, కొత్తది కాదండి. ఆముదం మనము ఇదివరకు రోజుల్లో నా చిన్నప్పుడు కూడా మా అమ్మ వేసేది నాకు. ఇలా ఈ ఆముదం ఒక స్పూన్ వేసుకోండి, చిన్న స్పూన్తో ఒక స్పూన్ ఆముదం, నిమ్మరసం కూడా ఒక బద్ద ఇందులో పిండండి. ఇది ఎప్పుడు తీసుకోవాలి అంటే ఉదయం మనం బ్రష్ చేసి వస్తాం కదా, బ్రష్ చేసి వచ్చిన తర్వాత ఇది మనం తీసుకోవాలి. అది కూడా కొద్దిగా తీసుకోండి. ముఖ్యంగా బ్రష్ చేసి వచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత మీరు వెంటనే తినొద్దు. అంటే మనం పొట్టకి కొంచెం టైం ఇవ్వాలి సెట్ అవ్వడానికి. అంటే ఇది ఎందుకంటే వాత నొప్పులు తగ్గడం కోసం మనం ఇలా తీసుకుంటున్నాము. ఆ గంట వరకు మీరు ఏది తినొద్దు, ఏది తీసుకోవద్దు, కాఫీ టీ లాంటివి కూడా ఏది తీసుకోవద్దు. కాకపోతే ఇది రోజు తాగకూడదు. ఇందులో మనం ఆముదం వేసాం కాబట్టి వారానికి 2 సార్లు మాత్రమే తాగాలి. అంటే ఈరోజు తాగామనుకోండి, ఒక 3 రోజులాగి ఒక్కసారి, అలా వారం ఉంటుంది కదా, ఆ వారానికి 2 సార్లు మాత్రమే మీరు తీసుకోవాలి. ఇది డైలీ తీసుకోకూడదు. ఆముదం ఏంటంటే ఫ్రీ మోషన్ కూడా మనకు అవడానికి సహాయపడుతుంది, మలబద్ధకం కూడా నివారిస్తుంది. దానివల్ల కూడా నొప్పులు వస్తూ ఉంటాయి. మోషన్ సరిగ్గా రాకపోయినా అది కూడా మనకు నివారిస్తుంది. కాబట్టి మీరు చక్కగా దీన్ని ఒక్కరోజు తీసుకోండి వారానికి, ఇంకోసారి మళ్ళీ అదే వారంలో ఇంకొకసారి తీసుకోండి. ఈ విధంగా ట్రై చేయండి. మీకు అసలు వాత నొప్పులు అన్నదే లేకుండా పోతాయి. నిమ్మరసం మాత్రం పిండండి, నిమ్మరసం పిండకుండా ఉండొద్దు. 1 స్పూను ఆముదం, గోరువెచ్చని నీళ్ళు కాదు, వేడి నీళ్ళలోనే తాగండి. ఓకేనా? ఇలా తీసేసుకోండి. ఇది ఒక పద్ధతి అన్నమాట. ఇలా ఒక పద్ధతి. గంట వరకు మీరు అసలు ఏమి తినొద్దు. ఫుడ్లో కూడా మీరు మార్పు చేసుకోవాలి. ఈ వాత నొప్పులు, కీళ్ళ నొప్పులు, వాపులు ఇలా నొప్పులు ఉన్నవాళ్ళు ఫుడ్ను కూడా మార్చుకోవాలి. ఇది తాగితే కాదండి, ఇలా తీసుకుంటే నేను ఫుడ్ కూడా మార్చుకునేది మీకు చెప్తాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండొచ్చు అనమాట. అంటే మీ పని మీరు చేసేసుకోవచ్చు. ఫుడ్ ఏంటి, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోకూడదు, బయట దొరికే ఫుడ్ కూడా ఎక్కువ తీసుకోకూడదు. అది నేను మీకు చెప్తాను. ఇది పక్కన పెట్టండి. ఈలోపు ఒక గిన్నె పెట్టుకోండి స్టవ్ మీద. దాంట్లో 2 గ్లాసుల వరకు నీళ్లు పోసి వేడెక్కనివ్వండి. వేడెక్కుతున్నాయి అనుకున్నప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సింది శొంఠి పొడి అండి. శొంఠి పొడి అంటే అదే అల్లం ఎండిన తర్వాత మనం దాన్ని మామూలుగా వేసుకుంటాం కదా పొడి. కొన్నిటికి దగ్గుకి, జలుబుకి, ఇలాంటి వాటికి ఆయాసంగా ఉన్న శొంఠి పొడి వాడుతూ ఉంటాం కదా, అది తీసుకోండి. శొంఠి పొడి 1 స్పూన్ మాత్రమే నీళ్ళల్లో వేయండి. కాసేపు మరగనివ్వండి. అలా మరుగుతూ ఉండగా మీరు ఇందులో వేసుకోవలసింది మరి ఎక్కువ ఐటమ్స్ కూడా కాదండి, ఇంట్లో ఉన్నవే చెప్తున్నాను. మీరు బయట నుంచి కష్టపడి వెళ్ళి తెచ్చుకోని అవసరమే లేదు. అస్సలు మీరు బాధపడే అవసరం కూడా లేదు. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఇలా మరగాలి. అంటే ఎప్పుడైనా మనం రెండోది వేసుకున్నప్పుడు కొంచెం సేపు మరగనివ్వాలి ఫస్ట్ది. ఆ తర్వాత వాము వేసుకోండి. వాము మీరేం చేయాలంటే 1 స్పూను, చిన్న స్పూను వాము వేసుకోండి. వాము చాలా మంచిదండి. వాత నొప్పులు ఉన్న వాళ్ళకి, మామూలు నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా వాము చాలా బాగా మనకి నొప్పులు తగ్గిస్తుంది అనమాట. పాత రోజుల్లో ఏంటి, ఇప్పుడు కూడా చాలామంది వాము తీసుకుంటూనే ఉంటారు ఏదో ఒక పద్ధతిలో. వాము తీసుకోండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ రెమెడీ మాత్రం ప్రెగ్నెంట్ లేడీస్ అంటే కడుపుతో ఉన్న వాళ్ళు తీసుకోవద్దు. అలాగే హై బీపీ ఉంటుంది చూసారా, వాళ్ళు కూడా తీసుకోవద్దు. ఇంకా ఎవరైనా తీసుకోవచ్చు. ఇప్పుడు వాము కూడా 1 స్పూన్ వేసాం కదా, కొంచెం సేపు మరగనివ్వండి. ఇలా మరుగుతూ ఉండగా 2 మిరియాలు అంటే
నల్ల మిరియాలు 2 గింజలు, ఎక్కువ కదండి. అవి ఈ మరుగుతున్న నీళ్ళల్లో వేయండి. మీకు చూపిస్తాను చూడండి. ఈ మధ్య నల్లగా రావట్లేదు గింజలు, నా మిరియాలు కాస్త బ్రౌన్ కలర్లో అలా వస్తున్నాయి. అలా కాకుండా నలుపుదనం ఉన్నది ఎక్కువగా చూసుకొని ఆ మిరియాలు తీసుకొచ్చి 2 ఇందులో వేయండి. ఇలా మరగాలి. ఇది కూడా మరుగుతున్నప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సింది ఇంకొకటి ఉందండి, అదే బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు నొప్పులకి చాలా బాగా పనిచేస్తుందండి. నిజంగా బిర్యానీ ఆకనే కాదు, ఈ నల్ల మిరియాలు, వాము, మనం ఇందులో వేసిన ఈ సొంటి పొడి, ఫస్ట్ మనం తయారు చేసుకున్న ఆముదం, నిమ్మరసం, వేడి నీళ్ళు, ఏదైనా కానీ మనకి వాత నొప్పులు, కీళ్ళ నొప్పులు, వాపులు, నొప్పులు, మెట్లెక్కలేనివి, అసలు ఏ బాధపడ్డా కానీ నొప్పులకు సంబంధించి బాగా పనిచేస్తాయి. ఇప్పుడేమి మనం 2 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాం కాబట్టి మనకి 1 గ్లాసు నీళ్ళు అయ్యేంత వరకు మరగనివ్వండి. అలాగే సిమ్లోనే మరగనివ్వండి, మరీ హై పెట్టద్దు. కలర్ కూడా మీకు చేంజ్ అవుతుంది, ఎందుకంటే మనం 2 గ్లాసులు పోసాం కాబట్టి నీళ్ళు 1 గ్లాసు వరకు మరిగితే మన కలర్ చేంజ్ అవుతుంది. అలా అయిన తర్వాత కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు మీరు గ్లాసులోకి వడపోసుకోండి. ఇలా వడపోసుకున్నవి చాలామంది ఇలానే తాగొచ్చండి. అంటే ఇబ్బంది పడతారు, కొంతమంది తాగలేని వాళ్ళ కోసం చెప్తాను. తాగే వాళ్ళైతే ఇలానే తీసేసుకోండి. ఒకవేళ మేము ఇలా తాగలేము, కలర్ చూడండి ఎలా చేంజ్ అయిందో, ఇలా మనకు కలర్ మారుతుందన్నమాట గ్లాస్ నీళ్ళు మరిగే వరకు. ఇలా తాగలేము అనుకున్న వాళ్ళు కాస్త బెల్లం పొడి, చిన్న ముక్క బెల్లం కానీ వేసేసుకోండి ఆ నీళ్ళల్లో, అదే కరిగిపోతుంది. ఇలా తాగొచ్చు. కానీ ఇది సాయంత్రం 5 నుంచి 6 గంటలు మధ్యలో తీసుకోండి. అంటే టీ తాగుతాం కదా సాయంత్రం, ఆ టీ తాగే ప్లేస్లో మీరు ఇది తీసుకోండి. తీసుకునేటప్పుడు కూడా ఇది గోరువెచ్చగా తీసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, గబగబా గబగబా తాగొద్దు. స్లోగా టీ ఎలా తాగుతాము, కొంచెం 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 అలా టీ తాగినట్టుగా మీరు ఇది తీసుకోవాలి. అలాగే గబగబా తినొద్దు, గబగబా తాగొద్దు. ఏదైనా కానీ తినేటప్పుడుకైనా కానీ కొంచెం స్లోగా నమిలి తినాలన్నమాట, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది డైలీ తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అంటే వారానికి ఒక 4 సార్లు అయినా తీసుకోవచ్చు. మనం ఇప్పుడు బిర్యానీ నీళ్ళు అవన్నీ కలుపుకున్నది, ఆ ఆముదం వేసింది మాత్రం వారానికి 2 సార్లు మాత్రమే తీసుకోండి. ఇంకా ఆపేసేయచ్చు. ఇంకా మీకు అప్పటికే నొప్పులు తగ్గిపోతాయి, అసలు మీకు ఎలాంటి నొప్పులు కూడా ఉండవు. అలాగే వాత నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, వాపులు ఇలా ఉన్నవాళ్ళు ఈ నీళ్లు గనక ఈ విధంగా తీసుకొని తాగితే 1 వారం లోపలే మీకు పూర్తిగా రిజల్ట్ అన్నది వచ్చేస్తుంది అన్నమాట. కాకపోతే గబగబా తాగకుండా టీ తాగినట్టుగా తాగాలి ఎప్పుడైనా కానీ, ఏదైనా కానీ. పిజ్జా, బర్గర్ ఇలాంటివి తినద్దు, బయట దొరికేవి. అలాగే పునుగులు, బజ్జీలు లాంటి ఆయిల్ ఫుడ్ కూడా తగ్గించండి. మసాలాలు కూడా తగ్గించండి. ముఖ్యంగా ఆయిల్ కూడా తగ్గించండి. ఇంట్లో దొరికిన ఫుడ్ మాత్రమే మీరు తినడానికి ట్రై చేయండి. అంటే ఇది తాగేంత వరకు నొప్పులు తగ్గిపోవాలి కదా. ఇలా ఉంటే మీకు పూర్తిగా నొప్పులు అన్నవి తగ్గిపోతాయి అన్నమాట.